అరుణ్ రోజా ఇద్దరి పెళ్ళి అయిపోయాక ఇక అరుణ్ రోజా ముగ్గురు కలిసి ఇంటికి వస్తూ ఉంటారు. అదంతా చూసి దీక్ష ఏడుస్తూ ఉంటుంది. అందరికంటే ముందు రమాదేవి ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక రోజా కారు నుంచి బయటికి అడుగు పెట్టగానే ఇక రమాదేవి చేయి చూపిస్తూ ఉంటుంది. దాంతో అరుణ్ రోజా చేయి పట్టుకొని ఉంటాడు. అరుణ్ రోజా ఇద్దరు కలిసి గుమ్మం ముందట నిల్చొని ఉంటారు. అమ్మ కుడికాలు లోపలి పెట్టి రామ్మ, ఇద్దరు కలిసి కుడికాలు లోపలికి పెట్టి రాండి అని ఈ విధంగా హర్ష చెప్తుంటాడు. అరుణ్ రోజా ఇద్దరు కలిసి అడుగు పెడుతుంటే ఇక రమాదేవి గాజు పెంక విసిరేస్తూ ఉంటుంది. ఇక దాంతో అడుగు వెనుకకు తీసుకొని ఉంటారు. రమాదేవి ఆ గాజు పెంక అలా విసిరేయంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. చామంతి మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక రమాదేవి ఈ విధంగా చెప్తూ ఉంటుంది, అసలు ఈ పెళ్ళే కాదు, దీన్ని పెళ్ళే అనరు. ఇంకోసారి నువ్వు అడుగు ముందుకేస్తే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అని ఈ విధంగా రమాదేవి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అయినా అసలు ఇది పెళ్ళే కాదు, నువ్వు నా కోడలివే కాదు అని ఈ విధంగా రమాదేవి చెప్పగానే ఇక రోజా మాత్రం అలానే చూస్తూ ఉంటుంది. ఇక చామంతి మాత్రం చాలా కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అరుణ్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు రమాదేవికి ఎవరు ఏం చెప్పినా రోజాను లోపలికి రానివ్వదు. ఇప్పుడు రోజా ఏ లాజిక్ పెట్టుకొని లోపలికి వస్తుంది అని మీకు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.